ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా మేషరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి మరో 2 రోజుల్లో ఈ రాశి జాతకులైతే చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇక వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ మారబోతూ ఉంది. ఇక మేషరాశి వారు ఈ సమయంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. మరి ఈ యొక్క మేషరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి? వారి యొక్క జాతకం ప్రకారం 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రము పోయి ఈ మేషరాశి వారి దశ ఏ విధంగా తిరగబోతోంది? అదే విధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు మేషరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి? ఇక మేషరాశి వారికి ఈ దేవత ఆరాధన మరింత వీరి జీవితంలో మేలు చేస్తుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో ప్రథమ రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. రాశాధిపతి అంగారకుని ప్రభావంతో వీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహం చేత మేషరాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు. వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. ఇక ఈ నేపథ్యంలో ఈ యొక్క మేషరాశి వారిలో పుట్టిన వారికి 14 సంవత్సరాల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఇక మేషరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ మేషరాశి వారికి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో మేషరాశికి చెందిన విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. అలాగే ఈ సమయంలో మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంటారు. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇదే దరిద్రం పోవడం అంటే. ఎప్పటి నుంచో మీరు ఇల్లు కట్టుకోవాలని స్థలం కొని ఆ ఇల్లును కట్టుకోకుండా అలాగే వదిలివేస్తారు. అలాగే మీరు ఎంతో కాలంగా ఒక ఇంటిని నిర్మించి దాని పిల్లర్లు వేసి, స్లాబ్ వేసి, రూములు వేయకుండా అలాగనే వదిలివేస్తారు. అదేవిధంగా కొన్ని పనులు ఏవైతే మీరు అగ్రిమెంట్ చేసుకొని ఏదైనా స్థలం కానీ, గృహం కానీ అగ్రిమెంటు చేసుకొని మధ్యలో ఆగిపోయినవి, ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో తిరిగి ఆ పనులు పూర్తవుతాయి. అలాగే ఆగిపోయిన ప్రతి పని కూడా సక్రమంగా ముందుకు సాగుతుంది. ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మీరు కష్టపడి పని చేయడం వల్లనో మంచి ఫలితాలు మీకు తప్పకుండా సాధిస్తారు. ఇక ఈ మేషరాశి వారిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా సాగుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. ఇక మేషరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ తోటి సహోద్యోగులతో ఆఫీసుల్లో మీ పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. ఈ విధంగా మీరు పనులు పూర్తి చేసుకోవడం వల్ల మీ యొక్క పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు. ఇక అలాగే ఈ సమయంలో మేషరాశికి చెందిన నిరుద్యోగులకు మీరు కోరుకునే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ కుటుంబంతో కలిసి చక్కగా ఆనందంగా మీరు పనులు చేసుకుంటారు. ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో 14 ఏళ్ల పాటు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోయి వీరు జీరో నుండి నంబర్ 1 హీరోగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు నిరుపయోగం చేసుకోవద్దు. సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనుల మీద ఫోకస్ పెట్టండి. పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకోండి. తద్వారా మీకు మీ జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.